మళ్ళీ టీడీపీ వదిలిపెట్టి మీరు మధ్యలో టీఆర్ఎస్ వేరు కదా కొద్ది రోజులు. అంటే 2004లో మాకు ఈ వేవ్లో మేము అప్పుడు అందరం కూడా దాదాపు ఆ పార్టీ కూడా ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత మేము అంతా కూడా ఇక పార్టీలో బాగానే వర్క్ చేసిన తర్వాత ఇక తెలంగాణది కొంచెం అంతే చాలా పెరిగినప్పుడు కేసీఆర్ గారు బాగా అప్పుడు మేము పక్క కాన్స్టిట్యున్సీలు మా చేర్యాల పక్కపడి సిద్దిపేట మాకు వారికి చిన్న పరిచయాలు ఉండేది, ఎప్పుడు కూడా కలుసుకునే వాళ్ళం. ఆ విధంగా పరిచయంతో అన్న మీరందరూ కూడా ఖాళీగా ఉండడం ఏంది, మన అందరం కూడా మాతో మీరు కూడా తోడుంటే ఇంకా తెలంగాణ తొందరగా వస్తుంది, మీరు రండి అని చెప్పేసి వారు కొంచెం ఆహ్వానించడం 2-3 సార్లు వచ్చి ఆయన కానీ కేటీఆర్ గారు కానీ వీళ్ళు వచ్చి అడిగితే 2009-10 మధ్యలో నేను టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అది కూడా చాలా పెద్ద ఎత్తున వరంగల్లో 5 lakhs జనంతో 5 లక్షల మంది జనంతో పార్టీలో చేరడం అది మా కాదు, అప్పుడు తెలంగాణ అంటే జనం అలా వచ్చేవాళ్ళు. 5 లక్షల మందిలో జాయిన్ అయినప్పుడు అప్పుడు మాకు రిజర్వ్డ్ అయింది కాన్స్టిట్యున్సీ అనేది. హన్మకొండ వరంగల్ 2 కూడా ఒకటి ఎస్సీ ఒకటి ఎస్టీ అయిపోయింది. కేసీఆర్ గారు ఆలోచించి మీరు 2 సార్లు పార్లమెంట్ సభ్యునిగా చేసినావు కాబట్టి నీకు ఎక్కడైనా నీకు స్థానం కలిపారంటే నీకు మల్కాజిగిరి ఇక్కడ రంగారెడ్డిలో అక్కడనే ఉంటున్నావు కాబట్టి నీకు ఆ స్థానం అయితే బాగుంటుంది, రా బ్రదర్ అక్కడ చేద్దామని చెప్పేసి రంగారెడ్డి జిల్లా 2 జిల్లాలు చేశాడు ఆయన. ఒకటి ఈస్ట్ జిల్లా ఒకటి వెస్ట్ జిల్లా. ఈస్ట్ జిల్లా అంటే మల్కాజ్గిరి, వెస్ట్ అంటే చేవెళ్ళ. ఈస్ట్ దానికి నన్ను పార్లమెంట్ అది అప్పుడే టికెట్ అనౌన్స్ చేశాడు ఆయన. చేసి పార్టీ జనరల్ సెక్రటరీగా నన్ను అనౌన్స్ చేసేసి అప్పుడు బాగా పనిచేసాం. ఉద్యోగంలో కూడా 3 ఏళ్ళు పనిచేశాం. చేసిన తర్వాత లాస్ట్కి తెలంగాణ వచ్చిన తర్వాత ఆయనతో నాకు చిన్న అంటే మామూలుగా విభేదాలు వచ్చాయి. నాకు ఇష్టం అనిపించలేదు. ఇక ఆయన చేసిన దానికి నాకు కొంచెం ఇష్టం అనిపించాక నేను నేను చాలా ఉంటానని చెప్పేసి ఉన్నాను. తర్వాత మళ్ళీ ఆఫర్ కూడా వచ్చింది కానీ పోలే. ఇక తర్వాత నేను నా పని మీద నేను ఉంటిని. నాకు పిల్లలు కూడా వాళ్ళు నాకు 3 బాబులు, వాళ్ళతో ఎట్లా ఫ్యామిలీ కూడా చూసుకోవాలంటే నేను 3-4 ఏళ్ళు నేను పని చేయాలి. ఇక పార్టీలో లేకుండా, ఏ పార్టీలో రాజకీయంగా లేకుండా. తర్వాత మళ్ళీ తెలంగాణ వచ్చింది, ఆయన కేసీఆర్ అని చేయడం ఇవన్నీ కూడా చూసి అంత పబ్లిక్లో విరక్తి వచ్చేసింది. అప్పుడు